రాపోలు వీరమోహన్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇచ్చేటువంటి బంధువులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు గద్వాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మేము చాలా జిల్లాలు పర్యటించినప్పటికీ కూడా ఈ జిల్లాకు ఈ గద్వాలకు చాలా ప్రత్యేకత ఉన్నది. చాలామంది మాట్లాడుతూ మా పద్మశాలి అంటే మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒక పద్మశాలిలే కాదు, అనేక ఉపకులాలు ఇక్కడ ఈ వృత్తి మీద జీవనం కొనసాగిస్తున్నారు. ఉపకులాలే కాదు, మతాలకు అతీతంగా కూడా ఇవాళ ఇషాక్ గారు వచ్చారు రాజోల్ నుంచి. కాబట్టి ఈరోజు అందుకనే మనం చేనేత హక్కుల సాధన సభ అన్నాము. మనము దేనికైనా ఒక కోలమానం అనేది ఉంటుంది. చేనేత కళాకారుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి నేను భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఒక 2 గణాంకాలు మేము ముందు ఉంచుతాను. ఈ దేశంలో 28 లక్షల మొగ్గాల మీద దాదాపు 1 కోటి మంది జీవనం సాగిస్తుంటే 67% మంది చేనేత కళాకారులు కేవలం 5,000 రూపాయల లోపు ఆదాయంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఒక 26% మంది మాత్రం 5,000 నుంచి 10,000 మధ్యలో వాళ్ళ వేతనాలు లభిస్తూ ఉన్నవి. కేవలం ఒక 7% మాత్రం చేనేత కళాకారులే 10,000కు పైన సంపాదిస్తున్నారు. అంటే ఈ గణాంకాలను చూస్తే చేనేత కళాకారుల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇవి నేను చెప్పిన గణాంకాలు కాదు, కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి విడుదల చేసినటువంటి గణాంకాలు. 2016 సంవత్సరాల క్రితం 2010లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కళాకారులందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు? 1976 కంటే ముందు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి హైకో అని ఒక ఆర్గనైజేషన్ ఉండే. హైకో ఏ స్థితిలో ఉంది అంటే 20% బోనస్, అంటే లాభాలు గడించి 20% బోనస్ ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్న తర్వాత 1976లో ఆంధ్రాలో ఉన్నటువంటి కోఆప్, రాయలసీమలో ఉన్నటువంటి రాయా ఫాబ్రిక్స్ను కలిపి ఆప్కోగా ఆ రోజు ఏర్పడ్డది. తెలంగాణ వస్తే మళ్ళీ మనకు పూర్వస్థితి వస్తుంది, మన యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది, మన జీవితాలు బాగుపడతాయి అనేసి చేనేత కళాకారులందరూ కూడా ముగ్గాలు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే 2010 డిసెంబర్ 22వ తేదీన మేము నిజాం కాలేజీలో పద్మశాలి యువగర్జనని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పెడితే ఇదే గద్వాల నుంచి ఆ రోజు మా రిక్వెస్ట్ మీద కామ్లే అన్న గారు, కోట నరసింహులు గారు, మేడం రామకృష్ణ గారు దాదాపు ఒక 40-45 టెంపో ట్రాక్స్లు సుమోలతోటి ఆ రోజు ఆ నిజాం కాలేజీకి తరలి వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ ఏర్పడి 2 దశాబ్దాలు కలిసి 3వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చేనేత కళాకారులు వాళ్ళ హక్కుల కోసం ఇలాంటి సాధన సభలు పెట్టడం పరిస్థితి ఎందుకు వచ్చిందనేది పాలకులు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందే మన వాళ్ళు మాట్లాడారు, మనము 2-3 సంఘాలుగా విడిపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది, పాలకులు మన వైపు చూడట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి పాషం యాదగిరి గారు చెప్పారు. నేను జీరో జిఎస్టీ ఉద్యమంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఎంపీలను కలిసిన సందర్భంలో నేను రాలేగావ్ సిద్ధికి వెళ్ళి మహారాష్ట్రలో అన్నా హజారే గారు కలిసినప్పుడు ఒక మాట చెప్పినాడు, సర్కార్ సిర్ఫ్ గిర్నే సే డర్తా, అంటే అధికార పీఠాన్ని మేము కబలిస్తామన్నప్పుడు మాత్రమే మన వైపు చూస్తుంది, మన డిమాండ్ని వింటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రావాలంటే మనం అందరం కూడా ఏకం కావాలి. ఇవాళ చిరంజీవి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు గద్వాలకు రావడం జరిగింది. చౌటుప్పల్లో మేము చేనేత హక్కుల సాధన సభ ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున ఏర్పాటు చేస్తే ఆ రోజు చేనేత కార్మిక సంఘం కానివ్వండి, చేనేత ఐక్యవేదిక కానివ్వండి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కానివ్వండి, పద్మశాలి కుల సంఘాన్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు బారాసా నుంచి ఎల్ రమణ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
చైర్మన్ అనిల్ గారు, సిపిఎం నుంచి చెరుపల్లి సీతారాములు గారు, తర్వాత బీజేపీ నుంచి మన వన్నాలి శ్రీరామ్ గారు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో నాయకులందరూ కూడా ఏకమై మన కోసం పోరాడుతున్నటువంటి ఒక సాంకేతిక ఇవ్వడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి మీలో ఏమైనా పురపచ్చాలు ఉంటే కూడా మన నాయకత్వాన్ని బలపరచాలి, మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎక్కడెక్కడ జిల్లాల నుంచి కూడా ఈ గద్వాలకు రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా కూడా మరి పులిపాటి వెంకటేష్ గారు కానీ, కామ్లే గారు కానివ్వండి, మేడం రామకృష్ణ కానివ్వండి, మరి మాజీ ఆప్కోర్ట్ డైరెక్టర్ గట్టు వీరన్న గారు కానివ్వండి, అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసిన సందర్భంలోనే ఈరోజు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక మనం జారీ చేస్తూ ఉన్నాము. ఆ రోజు గట్టు వీరన్న 2012లో నేను చేనేత దినోత్సవం కోసం ఢిల్లీలో మరి చారిత్రాత్మకమైన ఎర్రకోట నుంచి నేను ర్యాలీ పెట్టినప్పుడు 14 సంవత్సరాల క్రితం మరి గట్టు వీరన్న కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున మన చేనేత కళాకారులను తీసుకొని రావడం జరిగింది. ఏదైనా కానీ మనం సమిష్టిగా ఒక న్యాయబద్ధమైన డిమాండ్లతోటి పోతే ప్రభుత్వం తప్పకుండా మన మాట వింటుంది. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేనేతల పట్ల వివక్షనే కాదు, ప్రభుత్వానికి మనం ఒక దిశను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక పాలసీని మనం తయారు చేసి, అయ్యా మా చేనేత కళాకారులు రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, వీరి ఆర్థిక పరిస్థితి రకంగా ఉన్నది, వీరి జీవితాలు వెలుగులు నింపాలంటే ప్రభుత్వం తక్షణమే ఈ రకమైనటువంటి పాలసీ చేయాలి. ఎందుకంటే మనకు చేనేత పాలసీ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనం ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. పాత ప్రభుత్వం యొక్క పథకాలని కొత్త ప్రభుత్వం చేయదు. కొత్త ప్రభుత్వం నూతన పథకాలు ప్రవేశపెట్టిందాక పాత పథకాలను మీరు కంటిన్యూ చేయాలంటే అది చేయదు. ఇంతకుముందే థ్రిఫ్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు, యార్ను సబ్సిడీ గురించి మాట్లాడారు. ఈ 2 పథకాలను నిలుపుదల చేయడం వల్ల మన సమాజం దాదాపుగా 170 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలు కోల్పోవడం జరిగింది. ఒక 50 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చి 200 కోట్ల రూపాయలను మాకు ఎగనామం పెట్టారు. ఈ వాస్తవాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేయడానికి ఈరోజు మన చేనేత శాఖ గతంలో కమిషనర్గా పనిచేసినటువంటి చిరంజీవులు గారు, మేమందరం కూడా తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఏమేమి పాలసీ తయారు చేసి అనేది ఒక రూపకల్పన చేస్తూ ఉన్నాము. సైమల్టేనియస్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా అధ్యయనం చేసి మన పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ముఖ్యమంత్రి దానికి వెళ్ళి ఈ పాలసీని మీరు అమలు చేస్తారా, లేదు మీకు తగినటువంటి సమాధానం ఇవ్వాలనేటువంటి హెచ్చరిక చేయడానికి కూడా మేము వెనుకాడబోవని చెప్తా ఉన్నాను. ఇవాళ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది, దానికి నిధులు కేటాయింపు లేదు. ఎట్లా వచ్చింది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్? 2009లో చేనేత మేనిఫెస్టో పార్టీలు కాదు రాసేది, చేనేత మేనిఫెస్టో మీకు మేముగా రాస్తాం, మీరు దాన్ని అమలు చేయాలని 2009లో మేము ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ రోజు విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఒక అతిథిగా రావడం జరిగింది. దాని ఫలితమే హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కానీ నిధులు కేటాయించట్లేదు. పద్మశాలి కార్పొరేషన్కి 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా విడుదల జరగదు. ఈరోజు ఈ 2 కార్పొరేషన్ల చైర్మన్లు ఇక్కడ రావాల్సి ఉన్న 12:30కి ముఖ్యమంత్రి గారితో వారి సమావేశం ఉండడం వల్ల వారు ఇక్కడ రాలేకపోయారు. కాబట్టి మీ ఆవేదనను కూడా మేము హైదరాబాద్కు మోసుకు వెళ్తాము. రాబోయే కాలంలో మేము చేపట్టే ఉద్యమాలందరూ కూడా మీ సాంఘీభావం తెలపాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.